సిలువలో పలికిన 7 మాటలు గాను మనము మొదటి 4 మాటలు విని ఉన్నాం కదా. మరి 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదివి ఇటు వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. అటు తరువాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాననెను. చూడండి, నేను దప్పికొనుచున్నాననెను. దేవాది దేవుడు ఏ విధంగా శ్రమ నొందుతున్నాడు కదా. కలువరి శిలువ మీద నీ నా పాపములను మోస్తూ తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడినటువంటి యేసయ్య శరీరంలో ఉన్నటువంటి చివరి రక్తపు బొట్టును చిందించినటువంటి యేసయ్య నీ కొరకే దాహము కొని ఉన్నాడు. ప్రియుడా, మనము చూడగలము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి నీ దప్పికొనడు అన్నాడు. మరి ఏంది శిలువ మ్రాని మీద యేసయ్య తప్పికొనుచున్నాడు అని ఆలోచన చేస్తే, యేసయ్య నీ నా పాపములను మోస్తూ శిలువ మ్రాని మీద నీకు నిత్యమైనటువంటి జీవాన్ని ఇవ్వాలని ఆయన నీ కొరకు దప్పికొనుచున్నాడు. నీ పాపముల కొరకే, నీ యొక్క శ్రమల కొరకే యేసయ్య ఆయన కలువరి శిలువలో దప్పికొనుచున్నాడు. ప్రియుడా, అంటూ ఉంటాడు కదా, ప్రకటనలో మనం చూడొచ్చు, వారికి ఇక మీదట ఆకలి ఎన్నడూ ఉండదు. ఆయన నీ కొరకే కలువరి శిలువలో దప్పికొనుచున్నాడు. ప్రియుడా, నీకు జీవ ఆహారం ఇయ్యాలని, నిత్య జీవము ఇవ్వాలని, ఆకలి లేని రాజ్యంలో నిన్ను నడిపించాలని ఆయన నీ కొరకే కలువరి శిలువలో దప్పికొనుచున్నాడు. ప్రియుడా, ఎప్పుడైతే 4వ మాటగా ఏలీ ఏలీ లామా సబక్తా అని అన్నప్పుడు, తండ్రి అయిన యెహోవా చేయి విడిచినప్పుడు ఆయన పలికినటువంటి 5వ మాట, నేను దప్పికొనుచున్నానని. తండ్రి ఒక చేతును విడిచిన వెంటనే ఆయన మాట మాట్లాడి ఉన్నాడు, నేను దప్పికొనుచున్నాను. చూడండి, ఆయన దప్పిక ఎవరి కొరకు? నీ పాపముల కొరకే. ఆయన దప్పిక ఎవరి కొరకు? నిన్ను నిత్య జీవంలో నడిపించడానికి. ప్రియుడా, మాట్లాడుచున్నాడు. ఆయన పరిశుద్ధుడి లోకంలో జీవిస్తున్నప్పుడు, నేనే జీవ ఆహారం అయినటువంటి యేసయ్య, మంచి కాపరి అయినటువంటి యేసయ్య, దేవుని కుమారుడైనటువంటి యేసయ్య నీ కొరకే శిలువ మ్రాని మీద దప్పికొనుచున్నాడు. ప్రియుడా, చూడండి, ఈ లోకంలో నువ్వు ఉండుచుండగా నువ్వు ఏ విషయంలో దప్పికొనుచున్నావు? కొత్త కారు కావాలని దప్పికొనుచున్నావు కదా, మంచి ఉద్యోగం రావాలని నువ్వు దప్పికొనుచున్నావు కదా, మంచి వివాహంలో జతపరచబడాలని నువ్వు దప్పికొనుచున్నావు, మంచి పొలిటికల్గా ఎమ్మెల్యేగా ఎంపీగా కావాలని ఆ సీటు కొరకు దప్పికొనుచున్నావు, గొప్ప అధికారంగా నేను ఉండాలని నువ్వు ఆశకొనుచున్నావు, దప్పికొనుచున్నావు. ప్రియుడా, మారుతున్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కి బట్టి అది కొనుక్కోవాలా, మంచి మొబైల్ కొనుక్కోవాలా, మంచి ఈవులను కొనుక్కోవాలని నువ్వు దప్పికొనుచున్నావు. కానీ యేసయ్య నీ కొరకు శిలువ మీద ఆయన నిన్ను పరలోక రాజ్యంలో నడిపించుటకు దప్పికొనుచున్నాడు. ప్రియుడా, ఎందుకు నీకు ఈ లోకంలో కావలసినవి? ఎందుకు ఈ లోకం కొరకు నువ్వు ఆశపడుతున్నావు? ప్రియుడా, నీ కొరకే కదా ఆయన కలువరి శిలువలో దప్పికొనుచున్నాడు. బైబిల్ వచనంలో ప్రకారం మనం చూడగలము, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పికొనడానికి కదా. మరి ఆయన ఇచ్చు జీవజలములు కొరకే మనం ఆశకొని ఉండాలి. ఆయన ఇచ్చు ఈవుల కొరకే మనం ఆశకొని ఉండాలి కదా. శిలువ మ్రాని మీద అడిగినప్పుడు వారు చేదు చిరికని అందించారు. యేసయ్య, నువ్వెంత పాపివి, మనం ఎంత పాపులం కదా. ఒక వ్యక్తి దాహం అన్నప్పుడు మనం ఈ లోకంలో నీళ్ళిష్టమే, మంచి ఆహారం పెట్టాలని ఆశకొని ఉంటామే. మరి నీ కొరకు ఈ లోకంలో జన్మించి యవ్వన రక్తము నీ కొరకు చిందిస్తున్నటువంటి యేసయ్యకు నువ్వు చేదు చిరికనిచ్చున్నావు కదా. నువ్వెంత పాపివి, మనమందరం ఎంత పాపులం కదా. ఆయన కలువరి శిలువలో ఎంత శ్రమ నొందుతున్నప్పటికీ కూడా ఆయన అన్న మాట, నేను దప్పికొనుచున్నాను. దప్పిక తీర్చలేని మనము ఎంత దౌర్భాగ్యులము. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియుడా, ఈ వచనం చేత ఆయన ఆత్మల పట్ల భారం కలిగి ఈ లోకంలో దప్పికొనుచున్నాడు. నిన్ను నన్ను రక్షించుటకు ఈ లోకంలో ఆయన దప్పికొనుచున్నాడు. నీకు నువ్వు జీవ మార్గంలో నడిపించుటకు ఆయన దప్పికొనుచున్నాడు. నిత్యమైన నరకంలో ధనవంతుడైనటువంటి వ్యక్తిని మనం చూడగలం కదా. ఆయన పాతాలకు ఊబిలో కాలుతూ ఎంతగానో వేడి చేత ఎంతగానో కాలుతున్నటువంటి సమయంలో, అబ్రహామా నాకు నీళ్లు కావాలని అడిగితే, ఎన్ని నీళ్లు కావాలని అడిగినాడు? ఒక చుక్క నీళ్ళు అన్నాడు. ఈ లోకంలో నువ్వు సజీవంగా ఉన్నట్లయితే, నువ్వు ధనవంతుడవైనా పేదవాడివైనా, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే,
పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడివై ఈ లోకంలో జీవిస్తుంటే జీవజలపు ఊటలు నీకు ఇవ్వాలని ఆశపడి ఉన్నాడు ప్రియుడా. ఎన్నడూనూ నువ్వు దప్పికొనవు, ఎన్నడూనూ నీ కుటుంబము దప్పికొనదు ప్రియుడా. నువ్వు ఇంకను ఈ లోకంలో ఆ దప్పికొని ఉన్నట్లయితే యేసయ్య నీ కొరకే శిలువ మ్రాను మీద శ్రమనుంది, హింసనుంది, బాధ పెట్టబడి తప్పికొని ఉన్నాడు నీ కొరకు. నీ ఆత్మను రక్షించడానికి, మనందరినీ పరలోక రాజ్యంలో నడిపించడానికి ఆయన దప్పికొని ఉన్నాడు. ఈ లోకంలో అలాంటి దప్పికొనిన బిడ్డలు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అలాంటి మరి చెప్పబడుతున్నటువంటి రాజులు ఉన్నారా? లేరు కదా. మరి నజరేయుడైనటువంటి దేవుడు, యూదుల రాజైనటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శిలువ మ్రాను మీద దప్పికొని ఉన్నాడు. ఈ వాక్యం చేత నీ హృదయంలో యేసయ్య మాట్లాడుచుండగా నువ్వు ఈ లోక పిచ్చలను దూరం పెడుతూ పరలోక రాజ్యం కొరకు మనం దప్పికొనిచు మన నిమిత్తమై శిలువ మ్రాను మీదన బలియాగమవుతున్న యేసయ్యను మనం అంటిపెట్టుకొని ఆయన కొరకే, ఆయన నడిపించినటువంటి మంచి మార్గంలో మనం నడవాలని దేవునితో మాట్లాడుచుండగా ఈ వాక్యం చేత నీవు నేను మనమందరము ఆ శిలువ దారిని వెంబడిస్తూ పరలోక రాజ్యం కొరకు తప్పికొనే కృప మనందరికి దయచేయను గాక. ఆమేన్.